సొంత గడ్డపై ఆఫ్ఘనిస్తాన్‌తో 3 వన్డేల సిరీస్‌ను 2-0తో మరో మ్యాచ్ మిగిలుండగానే టీమిండియా కైవసం చేసుకుంది. బుధవారం లక్నో వేదికగా ఏకపక్షంగా ముగిసిన రెండో వన్డేలో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ 3 విభాగాల్లో టీమిండియా రాణించి 170 పరుగుల భారీ తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌ను చిత్తు చేసింది. ఈ అద్భుతమైన విజయంతో శుభ్మాన్ గిల్ టీమిండియా వన్డే కెప్టెన్‌గా తన మొదటి సిరీస్ విజయాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇక ఈ సిరీస్ ఇప్పటికే టీమిండియా వశం కావడంతో ఇక చెన్నై వేదికగా జరగబోయే చివరి వన్డే కేవలం ఫార్మాలిటీగా మారిపోయింది. శుభ్మాన్ గిల్ అండ్ ఇషాన్ కిషన్ అద్భుతమైన సెంచరీలతో భారీ స్కోర్ చేయడంతో ఆఫ్ఘనిస్తాన్పై టీమిండియా చరిత్ర సృష్టించింది. వన్డేల్లో ఆఫ్ఘనిస్తాన్పై ఎక్కువ పరుగులు చేసిన టీమ్‌గా టీమిండియా రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్పై 417 పరుగులు చేసింది. యాక్చువల్‌గా టీమిండియా ఈ మ్యాచ్‌లో 450+ స్కోర్ చేయాల్సుంది. కానీ చివర్లో వికెట్ పడడంతో టీమిండియా 402 పరుగులు మాత్రమే చేసింది. ఇక మ్యాచ్ హైలైట్స్‌లోకి వెళ్తే టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కి దిగిన టీమిండియాకు ఓపెనర్ యశస్వి జైస్వాల్ షాక్ ఇచ్చాడు. అయితే రోహిత్ శర్మ మాత్రం కాసేపు నిలబడి మ్యాచ్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసి తర్వాత అవుట్ అయ్యాడు. ఆ తర్వాత శుభ్మాన్ గిల్ క్లాస్ ఇన్నింగ్స్‌తో చెలరేగి కేవలం 110 బంతుల్లోనే 154 పరుగులు చేశాడు. ఇకపోతే మరో ఎండ్‌లో ఉన్న ఇషాన్ కిషన్ వన్డే మ్యాచ్‌ని కాస్త టీ20 మార్చేశాడు. కేవలం 79 బంతుల్లోనే 125 రన్స్ కొట్టి ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లను ఊచకోత కోశాడు. వీరిద్దరూ కలిసి కేవలం 140 బంతుల్లోనే 224 పరుగుల భారీ పార్ట్నర్‌షిప్‌ను అందించారు. దీంతో టీమిండియా 402 పరుగుల భారీ స్కోర్ను చేసింది. ఇక అనంతరం 403 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు టీమిండియా బౌలర్లు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. లైన్ అండ్ లెంగ్త్‌తో విరుచుకుపడిన హర్షదీప్ సింగ్, గుర్నూర్ బ్రార్లు చెరో 3 వికెట్లతో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బకొట్టారు. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో రహ్మద్ షా ఒంటరి పోరాటం చేసినప్పటికీ ప్రిన్స్ యాదవ్ రహ్మద్ షాను అవుట్ చేయడంతో ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ 233 పరుగుల రన్స్ వద్ద ముగిసింది. ఇక అరంగేట్ర మ్యాచ్‌లోనే ప్రిన్స్ యాదవ్ 2 వికెట్లతో రాణించడం విశేషం.